నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సమంత స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. నా విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థిస్తున్నాను. మహిళగా ఉండడానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడడానికి చాలా ధైర్యం, బలం కావాలి కొండా సురేఖ గారు. ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నా. దయచేసి చిన్నచూపు చూడకండి. నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయి. ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచండి. నేనెప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉంటాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు శామ్. విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం ది గోట్ సెప్టెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ సుమారు 400 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. ఈ రోజు నుంచే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. విజయ్ సరసన మీనాక్షి చౌదరి నటించిన ఈ సినిమాలో త్రిష ప్రత్యేక సాంగ్ లో మెరిశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్రియాన్ ది హంటర్ ట్రైలర్ నిన్న విడుదలైంది. ఈ సినిమాలో రజనీకాంత్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించనున్నారు. ఈ చిత్రం దసరా సందర్భంగా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ అంశాలతో సాగింది. క్రైమ్ క్యాన్సర్ లాంటిది, దానిని పెరగనివ్వకూడదు అంటూ రజనీకాంత్ చెప్పిన డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. ట్రైలర్లో అమితాబ్ బచ్చన్, రానా, ఫహాద్ ఫాజిల్ పాత్రల్ని పరిచయం చేసిన తీరు, వారు చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. రజనీకాంత్ తనదైన స్టైల్, మేనరిజంతో మెప్పించారు. నాని కథానాయకుడిగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం హిట్ ద థర్డ్ కేస్ ప్రస్తుతం వైజాగ్లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో నాని సరసన కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. కథానుగుణంగా ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని, వైజాగ్ షెడ్యూల్లో శ్రీనిధి శెట్టి పాల్గొంటుందని చిత్ర బృందం పేర్కొంది. హీరో హీరోయిన్ పై కొన్ని కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నామని, పోలీస్ ఆఫీసర్గా నాని పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తారని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రం 2025 మే 1న విడుదల కానుంది. ఇటీవల మహారాజా చిత్రంతో ప్రేక్షకులను అలరించారు విజయ్ సేతుపతి. వైవిధ్యమైన పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన నటిస్తున్న మరో విభిన్న చిత్రం గాంధీ టాక్స్. సత్యం, శాంతి, ప్రేమ, అహింస నేపథ్యంలో సాగే మూకీ చిత్రం ఇది. ఈ చిత్రాన్ని గత ఏడాది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు. గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది చిత్ర బృందం. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రవర్గాలు తెలిపాయి.